హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ హెల్త్కి చాలా మంచిది, టేస్ట్లో రిచ్గా ఉండే స్పెషల్ డిష్ పాయా సూప్. దానికి కావలసిన పదార్థాలు: హాఫ్ స్పూన్ సాజీరా మరియు ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక 5 లవంగాలు మరియు 7 పచ్చిమిర్చి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి, అలాగే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇక్కడ పాయాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని దానిలోనికి 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీ వచ్చేసి 1 kg ఉంటుంది. ఇలా పాయా మొత్తం మునిగేంత వరకు వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో విజిల్ పెట్టుకొని 6 నుంచి 7 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇక్కడే మనకి పాయా అనేది 90% వరకు కుక్ అయిపోతుంది. తర్వాత విజిల్స్ తీసిన తర్వాత చూస్తే ఈ విధంగా మనకి సూప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఎంత ఉడికింది అనేది కూడా చూపిస్తున్నాను. ఇలా ఒక పీస్ని తీసుకొని చూసుకున్నట్లయితే ఈ విధంగా స్కిన్ ఈజీగా వచ్చేస్తే మనకి ఉడికిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు దీనిలో ఉన్న సూప్ని మరియు ముక్కలని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ వేరే గిన్నెలో కూడా సూప్ తీసుకున్నాను కదా, ఇది ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు ఇలా మరొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందాక చూపించిన మసాలాలన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. బాగా వేయించాల్సిన అవసరం లేదండి, నార్మల్గా మనం కర్రీస్కి ఎలా ఫ్రై చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇది మనకి ఫ్రై అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిలోకి ఇందాక మనం ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మరొక స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాము. ఇందాక మనం బాయిల్ చేసేటప్పుడు కూడా పసుపు యాడ్ చేసుకున్నాము. ఇలా అన్నీ కూడా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్గా వచ్చేస్తుంది. అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్న పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ పాయా సూప్ ముఖ్యంగా చలికాలంలో బలహీనంగా ఉన్నప్పుడు మరియు డెలివరీ తర్వాత మరియు జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని మన పెద్దలు చెప్తుంటారు. ఈ విధంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇలా పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇంతకుముందు మనం బాయిల్ చేసాం కానీ ఫ్రై చేయలేదు కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పాయా సూప్ రుచి మొత్తం ఎంత బాగా ఉడికింది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. పాయా పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 4.5 స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నారు. ఈ కారం వచ్చేసి ఎక్కువగా తినే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువగా తినేవారైతే 1 స్పూన్ వరకు తగ్గించుకోండి. తర్వాత ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక చిన్న స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పాయాని ఈ మసాలాలన్నీ కూడా కలిసే విధంగా
ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వలన పాయ మసాలాలని బాగా పీల్చుకుంటుంది. చూసారు కదా, మసాలాలు వేయగానే మొత్తం కలర్ మారిపోయింది. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. మీరు తక్కువ తినే వాళ్ళైతే కారం చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న సూప్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ సూప్ కోసం మరొక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసాము. పాయా సూప్ కేవలం రుచికరమైన డిష్ మాత్రమే కాదు, ఇది ఒక న్యాచురల్ హెల్త్ టానిక్ అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ విధంగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దానిలోంచి జ్యూస్ అనేది సపరేట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా కూడా పెరుగుతుంది. ఇలా చింతపండు జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మరొకసారి ప్రెషర్ కుక్కర్ మీద విజిల్ పెట్టుకొని మరొక 2 విజిల్స్ ఇస్తే మనకి పాయా సూప్ అనేది రెడీ అయిపోతుంది. పాయా సూప్లో కాల్షియం, కొలాజిన్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఎముకలు బలపడతాయి. మోకాళ్ళ నొప్పి, జాయింట్ పెయిన్ తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ సూప్ని రెగ్యులర్గా తీసుకుంటే శరీర బలహీనత కూడా తగ్గుతుంది. మన పాయా సూప్ రెడీ అయిపోయింది కదా. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించడం మర్చిపోయాను, మీరు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా అండ్ టేస్టీగా పాయా సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఇంట్లోనే టేస్టీగా పాయా సూప్ ఇలా తయారు చేసుకోండి. చాలా టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్గా ఉంటుంది. ఈ పాయా సూప్ ఇమ్యూనిటీ పెంచడంలో కూడా హెల్ప్ అవుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు, శరీర నొప్పులు తగ్గించడానికి మన పెద్దలు పాయా సూప్ ఇస్తూ ఉంటారు. డెలివరీ అయిన మహిళలకు పాయా సూప్ చాలా మంచిదని చెప్తారు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పాయా సూప్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు మనం మరొక బౌల్లో సూప్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెలో తాలింపు వేసుకోవాలి. తాలింపులో కొంచెం సాజీరా, చిన్న దాల్చిన చెక్క మరియు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందాక మనం పక్కన పెట్టుకున్న సూప్లోకి వేసేసుకోవాలి. ఇదేంటి అంటే చిన్నపిల్లలకి పాయా సూప్ ఈ విధంగా తయారు చేసి పెట్టొచ్చు. చిన్నపిల్లలు అంటే 1 year దాటిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పీసెస్ తినరాదు కదా, సో వారి కోసము ఈ రెసిపీ. చూశారు కదా చిన్నపిల్లలకి పాయా సూప్ ఎలా పెట్టాలో. మీరు కూడా ఈ 2 రెసిపీస్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.